శ్రీమాత్రే నమః. మాస శివరాత్రి అభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఆ వీడియో చూసే ముందు మీకు ఒక లీల చెప్పాలని అనుకుంటున్నాను. సర్వమంగళ అమ్మవారి ఆలయానికి ఎంతో మంది వస్తూ ఉంటారు కదా, అక్కడ నవావరణ అర్చన చేయించుకుంటారు. అలాగే మాస శివరాత్రికి అభిషేకం చేయించుకుంటారు. మాస శివరాత్రికి అభిషేకం చేయించుకున్న వాళ్ళు కూడా ఎంత మందో నాకు కామెంట్లోను మెయిల్స్లోను చెప్తుంటారమ్మా, మా జీవితం మారిందమ్మా, మేము ఇప్పుడు హాయిగా ఉన్నాము అంటే కారణం అక్కడ అభిషేకం చేయించుకుంటున్నామమ్మా, మేము ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రము, శివ సహస్రనామ స్తోత్రము చదువుతున్నామమ్మా, నిజంగా అమ్మ పాదాలు పట్టుకుంటే, స్వామివారి పాదాలు పట్టుకుంటే జీవితం మారిపోతుందమ్మా అని ఎంతమంది పెడుతూ ఉంటారో. నేను ప్రతి నెల కమ్యూనిటీ పోస్ట్ పెడుతూ ఉంటాను. ఈ మాస శివరాత్రికి చాలా మంది ద్రవ్య సమర్పణ చేస్తారు. సరే, ఈ రోజు ఒక అద్భుతమైన లీల, అసలు వాళ్ళు చెప్తుంటే కళ్ళలోంచి లిటరల్ గా నీళ్లు వచ్చేసాయి అనమాట. ఒక కుటుంబం సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వచ్చారు. జరిగిన విషయం ఏంటంటే, ఇద్దరు దంపతులు వచ్చారు. వాళ్ళకి ఒక కూతురు. ఆ కూతురికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. ఇంట్లో అయితే తలుపులన్నీ వేసేసుకుంటారు, ఎక్కడికి వెళ్లకుండా, ఎక్కడైనా సరే ఇంట్లోనే తిరిగి అక్కడే పడుకుంటుంది. కానీ వీళ్ళు ఒకసారి పెళ్లికి వెళ్ళారట. పెళ్లికి వెళ్తే మరి తలుపులన్నీ వేసుకోవటం కుదరదు కదా, అందరితో పాటే వీళ్ళందరూ పడుకున్నారట. చాలా జాగ్రత్తగానే ఉండాలని అనుకున్నారు, కానీ ఏదో కునుకు పట్టేసింది. ఈ లోపేమో ఈ అమ్మాయికి నిద్రలో లేచే అలవాటు ఉంది కదా, నిద్రలో లేచి వెళ్ళిపోయింది. తెల్లారి చూసేసరికి కూతురు లేదు పక్కన. ఇంకా వాళ్ళ పై ప్రాణాలు పైనే పోయాయి. వెంటనే ఆవిడకి సర్వమంగళాలు ఇచ్చే సర్వమంగళ అమ్మవారి గుర్తుకొచ్చారట. అమ్మా తల్లి, నీకు నమస్కారం చేసుకుంటున్నాను, నిన్నొచ్చి నేను దర్శనం చేసుకుంటానమ్మా, నా కూతురు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, వెంటనే ఇంటికి వచ్చేసేలా చేయి తల్లి అని చెప్పి అనన్య చింతనతో, ఇంక అసలు ఏమాత్రము సంకోచం లేకుండా అమ్మ పాదాలు పట్టేసుకున్నాను, నా కూతురు నాకు ఇంటికి వస్తుంది అని చెప్పి ఆవిడ దృఢ సంకల్పంతో అమ్మవారికి ముందు చెప్పేసుకున్నారు. మనకు కష్టం వస్తే ముందు మనం చెప్పుకోవాల్సింది ఎవరికో తెలుసా? అమ్మవారికే చెప్పుకోవాలి. అలా చెప్పేసుకున్న తర్వాత ఇంకా పందిట్లో అంతా కలకలం రేగుతుంది కదా, వాళ్ళందరూ మొదలు పెట్టారనమాట ఆ అమ్మాయి ఎక్కడుంది వెతకడానికి. ఈ లోపు ఆ అమ్మాయి ఎక్కడైతే కళ్యాణ మంటపం ఉందో దానికి 5 కిలోమీటర్ల దూరంలో ఒక చెట్టు కింద కూర్చుని ఉందిట. ఎవరో దారిని పోయిన వాళ్ళు, అదేంటమ్మా ఇక్కడ కూర్చున్నావు ఒంటరిగా అంటే, నాకు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంది, నేను అందుకే ఇలా వచ్చేసానేమో, నాకు మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే దారి తెలియట్లేదు, ఫలానా చోట పెళ్లి జరుగుతోంది, మేము అక్కడికి వచ్చామని చెప్పి వివరాలు చెప్తోందట. ఈ లోపు వెతుక్కుంటూ వెళ్ళిన వాళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళారట. ఆ అమ్మాయినేమో మళ్ళీ కళ్యాణ మంటపానికి తీసుకొచ్చారు. చూడండి, ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళింది అలాగా, అందులోనూ రాత్రిపూట. ఎంత క్షేమంగా ఉందో చూడండి. ప్రస్తుత పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయి, కానీ అమ్మవారి ఎలా కాపాడారో చూడండి. అమ్మవారి గొడుగులోకి వెళ్ళిపోతే ఆ రక్షణ దొరుకుతుంది. మనం చేయాల్సింది ఏంటంటే, ఎటువంటి అనుమానము పెట్టుకోకుండా మన ప్రయత్నాలు మనం చేస్తూ అమ్మవారి పాదాలు పట్టేసుకుంటే ఎటువంటి భయము ఉండదండి. అమ్మ ఇలా గట్టిగా ఇలా చేతులతో పట్టేసుకుంటుంది, నేను ఉన్నాను కదా, నీకు ఎందుకు భయము అని. నమ్మండి, నమ్మకాన్ని ఏర్పరచుకోండి, జీవితం బాగుంటుంది. భగవంతుడు పాదాలు పట్టుకున్నవాడు ఎవ్వడూ చెడిపోలేదు. నువ్వు ఇంకా మనిషిని ఆశ్రయిస్తే ఆ మనిషి వల్ల మీకు నష్టం వస్తుందేమో తప్ప, భగవంతుడు పాదాలు పట్టుకుంటే ఎవ్వరికి కష్టము నష్టము అనేది రాదు. మన కర్మ ఫలితాలను బట్టి కాస్త భగవంతుడు అనుగ్రహం రావడానికి కాస్త సమయం పడుతుందేమో గాని, ఖచ్చితంగా నువ్వు ధర్మ ప్రవర్తనతో ఉంటూ సత్యాన్ని పాటిస్తూ ఇంకొకరిని బాధ పెట్టకుండా ఉన్నావు అంటే, తాత్కాలికంగా నీకు కష్టం వచ్చినా సరే భగవంతుడి అనుగ్రహం దొరుకుతుంది. ఎంతమందండి ఆ శంకర మఠానికి వచ్చి అభిషేకం చేయించుకుంటూ నవావరణ అర్చనలో పాల్గొన్న వాళ్ళు ఎంతమంది పెడుతూ ఉంటారో. అక్కడికి వచ్చే జనాన్ని చూస్తే అనిపిస్తుంది, ఇంతమంది మీద అమ్మవారు అనుగ్రహాన్ని చూపిస్తున్నారా అని. మీకు ఎవరికైనా ఈ శంకర మఠం తాడేపల్లిగూడెం వెళ్ళాలి అని అనుకుంటే, ఏలూరు రోడ్లో ఉంది. తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. మీరు రైల్వే స్టేషన్లో దిగితే షేరింగ్ ఆటో అయితే 15 రూపాయలతో మీకు తీసుకొచ్చి దింపేస్తారు. కానీ మీరు ఇండివిజువల్గా కనుక ఆటో కట్టించుకోవాలనుకుంటే ఒక 100 రూపాయలు తీసుకుంటారు. అక్కడ దగ్గరలోనే తణుకు బస్ స్టాండ్ ఉంది, మోడర్న్ కేఫ్ కూడా ఉంది. అక్కడ దిగితే మీరు వాకబుల్ డిస్టెన్సే, నడిచొచ్చేయచ్చు. లేదు అంటే ఒక 10 రూపాయలు ఇస్తే మీకు వచ్చి దింపుతారు. విజయవాడ నుంచి బస్సులో గనక వస్తే మీరు ఖచ్చితంగా అక్కడ చిన్న వంతెన అంటే చిన్న వంతెన దగ్గర బస్సు ఆగుతుంది. అక్కడ దగ్గరే పక్కకి తిరిగితే మీకు శంకర మఠం. కాబట్టి మీకు వీలైన వాళ్ళు వీలైన వాళ్ళు కాదు, వీలు చేసుకుని అమ్మవారి దర్శనానికి వెళ్ళిరండి. ఎందుకంటే అమ్మవారి గొడుగులోకి వెళ్ళిపోతే అమ్మ రక్షణ మనకి దొరుకుతుంది. కాకపోతే పట్టుకోవాలంతే. ఇలా అనన్య చింతనతో అలా పట్టేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రతి నెల
మాస శివరాత్రికి అభిషేకం కోసం ద్రవ్యాన్ని సమర్పణ చేస్తున్న అందరి పేర అభిషేకం జరుగుతోంది. త్వరలో యాప్ కూడా పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే అందులో నమోదు చేసుకున్న వాళ్ళందరికీ, అంటే ఎవరైతే ద్రవ్యాన్ని పంపించారో వాళ్ళందరికీ రిషీట్లు చాలా తొందరగానే వచ్చేస్తాయి. ఒక్క నెల రోజులు కష్టపడితే చాలు, వాళ్ళకి కూడా అందరికీ రిషీట్స్ వచ్చేస్తాయి. మీకు అన్ని వివరాలు అందులోనే ఉంటాయి. ఇప్పుడు మీరు అభిషేకాన్ని చూడండి. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. एते सहस्रमयुधं वाचामृत्यावर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वान् वयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा प्राणानां ग्रन्थिर्षरुद्रामाविशान्तकः केनान्वेनाप्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि ॐ शान्तिः 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 पात्रया रुद्रः प्रथमानयेति श्रेष्ठो देवानां प्रतिरघ्रयाणाम् नक्षत्रमस्य हविषा विधेम मानः प्रजा गौरीर्षण्मोतवीरान् एते रुद्रस्य परिणामनक्तो आर्द्रा नक्षत्रम् जुषताम् धर्मः प्रपञ्चमानो विरुदारविश्वाः अवागशगो सन्वदतामराजिम् वसोद्धारान् ज्योतिवसोर्मेधार सदितिवायेषा हूयते कृतस्य वायेन मेषाधार पुष्पल्लोके बन्ममानौष्ठदयाज्येन तेजोसार्धारादिदैवास्मै तेजवरुन्धेथ कामामैषोद्धार कामानेव वरुन्धे यङ्गामयेत प्राणान्नस्यान्नाद्यम् जगद्गुराशक्राय नमः माचन्द्रमौळीश्वरस्वामिने नमः हिरण्याभिषेकोऽस्तु सुवर्णाभिषेकोऽस्तु दिव्याभिषेकोऽस्तु कनकाभिषेकोऽस्तु अमृताभिषेकोऽस्तु संपूर्ण एकवार चतुर्द्रियाभिषेकोऽस्तु।